శత్రువుకు శత్రువైన ఆఫ్ఘాన్ భారత్కు మిత్రుడిగా మారితే శత్రువు మిత్రుడిని మిత్రుడు చేసుకొని గేమ్ ఆడాలని చైనా పాక్ ఆఫ్ఘనిస్తాన్ సెంట్రిక్ గా సరికొత్త సమీకరణాలు కనిపిస్తున్నాయి. ఆ దేశంతో చైనా పాక్ కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. చైనా పాక్ ఆర్థిక కారిడార్ అయిన సిపెక్ ప్రాజెక్టులో ఆఫ్ఘనిస్తాన్ భాగమవుతోంది. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. అసలు సిపెక్ లో ఆఫ్ఘనిస్తాన్ ఎందుకు చేరింది? ఆ దేశం చేయి కలపటంతో భారత్కు తలపోట్లు తప్పవా? ఆఫ్ఘనిస్తాన్తో చైనా పాక్ ఒప్పందాలు, భారత్ ఆఫ్ఘనిస్తాన్ స్నేహ గీతాలు. 3 దేశాలకు ఆఫ్ఘాన్ ఎందుకు కీలకం? ఆఫ్ఘనిస్తాన్ సిపెక్లో చేరితే మనకు నష్టమేనా? ఆఫ్ఘాన్తో ఒప్పందాల వెనుక చైనా పాక్ కుట్ర ఏంటి? ఆఫ్ఘనిస్తాన్ మనకు ఎందుకంత ముఖ్యం? భారత్ చుట్టూ చైనా చేస్తున్న కుట్రలు అన్ని ఇన్ని కావు. ఫ్రెండ్షిప్ చేద్దామంటూ దొంగ నాటకాలాడుతూ మన దేశం చుట్టూ గోతులు తవ్వే ప్రయత్నం చేస్తోంది. మన చుట్టుపక్క దేశాలను గుప్పిట్లో పెట్టుకుని భారత్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు కూడా అదే చేసింది డ్రాగన్. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగిన వేళ తాలిబాన్ పాలన మొదలైన 4 ఏళ్ల తర్వాత మొదటిసారి వారితో భారత ప్రభుత్వం సంప్రదింపులు జరిపింది. విదేశాంగ మంత్రి జయశంకర్ తాలిబాన్ తాత్కాలిక ప్రభుత్వ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకీతో ఫోన్లో మాట్లాడారు. దీంతో చైనాకు భయం మొదలైంది. ఏదో జరిగిపోతుందని రంగంలోకి దిగింది. వెంటనే అలర్ట్ అయింది. ఆ దరిద్రపు పాకిస్తాన్ను కాపాడేందుకు ఓ వ్యూహంతో ముందుకొచ్చింది. మిత్రుడు పాకిస్తాన్ కోసం ఇస్లామాబాద్, కాబూల్తో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఆధ్వర్యంలో ఈ భేటీ జరిగింది. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. చైనా పాక్ ఎకనామిక్ కారిడార్ను ఆఫ్ఘనిస్తాన్కు కూడా విస్తరించాలని 3 దేశాల భేటీలో నిర్ణయించారు. సిపెక్ను ఆఫ్ఘనిస్తాన్కు విస్తరించడంతో ఆ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం వస్తాయని, అభివృద్ధి జరుగుతుందని డ్రాగన్ చెప్పుకొచ్చింది. $60 బిలియన్ నిర్మిస్తున్న ఈ కారిడార్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి వెళ్తోంది. ఈ ప్రాజెక్టును భారత్ వ్యతిరేకిస్తోంది. ఇలాంటి సమయంలో ఇండియాకు చెక్ పెట్టేందుకు చైనా కొత్త వేషాలు మొదలుపెట్టింది. ఇక పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ త్వరలోనే రాయబారులను నియమించేందుకు తాత్కాలికంగా అంగీకరించాయని కూడా చైనా చెప్పుకొచ్చింది. నిజానికి పాక్, ఆఫ్ఘాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి. 2024 డిసెంబర్లో ఆఫ్ఘనిస్తాన్లోని పాక్టికా ప్రావిన్స్లో పాక్ వైమానిక దాడులు జరిపి 50 మందిని పొట్టన పెట్టుకుంది. అప్పట్నుంచి ఆఫ్ఘాన్ రగిలిపోతోంది. అలాంటిది ఇప్పుడు 2 దేశాలు దగ్గరయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయంటూ చైనా ప్రకటించడం ఆసక్తికర చర్చకు దారితీసింది. నిజానికి ఆఫ్ఘనిస్తాన్తో ఏడాదిగా భారత్ దౌత్యపరమైన సమావేశాలు జరుపుతోంది. దౌత్యవేత్తల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, కాన్సులర్ సేవలతో పాటు మరికొన్ని విషయాల్లో సానుకూలత కనిపించింది కూడా. ఇదంతా చూసి ఓర్వలేక దరిద్రపు బుద్ధితో భారత్ వ్యతిరేకిస్తున్న సిపెక్లో ఆఫ్ఘాన్ను భాగం చేసిందని హడావుడిగా తాలిబాన్లకు చైనా ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తోంది. నిజానికి ఆఫ్ఘనిస్తాన్ అనేది సౌత్ సెంట్రియా ఏషియా మధ్య ఓ కీలకమైన ద్వారం. అలాంటిది ఆ ప్రాంతంపై పట్టు సాధించేందుకు చైనా ప్రయత్నాలు చేస్తోంది. ఎప్పుడైతే భారత్ వైపు ఆఫ్ఘాన్ అనుకూలంగా మారుతుందని భావించారో భయంతో డ్రాగన్ అలర్ట్ అయింది. అభివృద్ధి అంటూ ఆఫ్ఘనిస్తాన్ను గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం చేసింది. సిపెక్లో భాగం చేసింది. అయితే ఆఫ్ఘనిస్తాన్ వరకు సిపెక్ విస్తరణను అడ్డు పెట్టుకుని భారత్ను టెన్షన్ పెట్టాలి అన్నది చైనా వ్యూహంగా కనిపిస్తోంది. సిపెక్ ప్రాజెక్ట్ POK నుంచి వెళ్తుంది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ వరకు విస్తరించాలన్న ఆలోచన వెనుక భారత్ను ఇబ్బంది పెట్టే వ్యూహమే కనిపిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ వరకు సిపెక్ ప్రాజెక్ట్ కంటిన్యూ అయితే చైనా సైనిక చర్యలు పెరిగే అవకాశం ఉంటుంది. అది భారత్కు ఎప్పటికైనా ప్రమాదమే. దీంతో పాటు భారత్ ప్రాజెక్టులైన ఇరాన్లోని చాబహర్ పోర్ట్,
ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్కు పోటీగా మారే ఛాన్స్ ఉంటుంది. ఇది మధ్య ఆసియాతో భారత్ను అనుసంధానం చేయడానికి రూపొందించారు. వీటన్నింటికి మించి ఆఫ్ఘనిస్తాన్ గతంలో జైషే మహ్మద్, లష్కర్-ఎ-తోయిబా లాంటి ఉగ్రవాద సంస్థలకు కేరఫ్గా ఉండేది. సిపెక్ విస్తరణతో, చైనా మద్దతుతో ఆఫ్ఘాన్ నుంచి పాకిస్తాన్ ఉగ్రవాద కార్యకలాపాలను పెంచే అవకాశం ఉంటుంది. ఇలా భారత్పై డైరెక్ట్గా పైచేయి సాధించలేక ఆఫ్ఘాన్ను అడ్డు పెట్టుకుని పాక్, చైనా కుట్రలు చేసేందుకు రెడీ అవుతున్నాయి. అందుకే ఆ రెండు దగుల్బాజీ దేశాలకు ఆఫ్ఘనిస్తాన్ కీలకంగా మారింది. ఆఫ్ఘాన్తో మానవతా సాయం వరకే పరిమితమైన బంధాన్ని నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్లి స్నేహగీతాలు పాడేందుకు భారత్ ప్రయత్నిస్తున్న వేళ చైనా అలర్ట్ అయింది. అయితే అటు చైనా, పాక్ ఒప్పందాలు, ఇటు భారత్ దోస్తీ రెండింటి విషయంలోనూ ఒకేలా ఉంటూ అందరివాడు అనిపిస్తోంది ఆఫ్ఘాన్. ఇదంతా ఎలా ఉన్నా అసలు ఆ దేశం భారత్కు ఎందుకంత కీలకం? చైనా గుప్పిట్లోకి వెళ్తే మనకు వచ్చే నష్టమేంటి? శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్లుగా భారత్, ఆఫ్ఘాన్ స్నేహగీతం పాడుకుంటున్నాయి. రెండు దేశాల మధ్య సంబంధాలు మళ్లీ బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే చైనా టెన్షన్కు కారణం కూడా. పహల్గాం ఉగ్రదాడిని ఆఫ్ఘనిస్తాన్ ఖండించింది. ఈ మధ్య ఆ దేశ మంత్రితో జైశంకర్ ఫోన్లో మాట్లాడారు. 2021 ఆగస్టులో తాలిబాన్లు ఆఫ్ఘాన్ను మరోసారి ఆక్రమించిన తర్వాత అక్కడి మంత్రితో అధికారికంగా మాట్లాడడం ఇదే మొదటిసారి. 1996 నుంచి ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల ప్రాబల్యం మొదలైంది. పాక్ అండతో తాలిబాన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే అప్పట్లో తాలిబాన్ సర్కారును గుర్తించేందుకు భారత్ నిరాకరించింది. ఇక 1999లో విమానం హైజాక్ ఘటన తర్వాత పరిస్థితి మరింత దిగజారింది. భారత్, ఆఫ్ఘాన్ సంబంధాలు పూర్తిగా చెడిపోయాయి. 19/11 తర్వాత ఆఫ్ఘాన్పై అమెరికా యుద్ధం ప్రకటించి యుఎస్ సేనలు వెనక్కి వెళ్లిన తర్వాత తాలిబాన్లు మళ్లీ గద్దెనెక్కారు. అయితే మళ్లీ అధికారంలోకి వచ్చిన తాలిబాన్లతో భారత్ అంటే ముట్టనట్లుగానే వ్యవహరించింది మొదట్లో. రెండు దేశాల మధ్య సంబంధాలు మానవతా సాయం, సాంస్కృతిక, క్రీడల రంగానికే పరిమితం అయ్యాయి. ఆ తర్వాత నెమ్మదిగా పరిస్థితులు మారడం స్టార్ట్ అయ్యాయి. ప్రాంతీయ ప్రయోజనాల కోణంలో ఆఫ్ఘాన్ను సన్నిహిత దేశంగా మార్చుకోవాలని భారత్ భావించినట్లు ప్రచారం జరిగింది. జైశంకర్ ఫోన్ అందుకే. ఇలాంటి టైంలో చైనా అలర్ట్ అయింది. సిపెక్ విస్తరణను చూపించి ఆఫ్ఘాన్ను గుప్పిట్లోకి తీసుకునే ప్రయత్నం చేసింది. భారత్, ఆఫ్ఘనిస్తాన్ మరింత సన్నిహితంగా మారితే రాబోయే రోజుల్లో పాకిస్తాన్కు కష్టాలు తప్పవని భయపడిన చైనా మిత్రదేశం కోసం కొత్త ఎత్తులు వేసింది. ఆఫ్ఘనిస్తాన్ అనేది భారత్కు చాలా కీలకం. ఈ ప్రాంతంలో స్థిరత్వం మన దేశానికి చాలా ముఖ్యం. ఆఫ్ఘనిస్తాన్లో అస్థిరత భారత్పై ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రభావం చూపిస్తుంది. మరీ ముఖ్యంగా ఉగ్రవాదం రూపంలో మళ్లీ ఆ ప్రాంతం టెర్రరిస్టులకు కేరాఫ్గా మారితే అది భారత్కు ఇబ్బంది. ఆ పరిస్థితి రావద్దని ఆఫ్ఘనిస్తాన్కు ఇన్ని రోజులు సాయం చేయడమే కాదు, ఇప్పుడు సన్నిహితంగా మారే ప్రయత్నం చేసింది. ఇక మధ్య ఆసియా దేశాలు అంటే ఉజ్బెకిస్తాన్, తుర్కమెనిస్తాన్ లాంటి దేశాలకు ఆఫ్ఘనిస్తాన్ గేట్వే లాంటిది. చాబహర్ పోర్టు ద్వారా ఆఫ్ఘనిస్తాన్తో వాణిజ్య సంబంధాలు బలోపేతం చేయడంతో భారత్కు సెంట్రల్ ఆసియాతో కనెక్టివిటీ పెరుగుతుంది. ఇక ఆఫ్ఘనిస్తాన్లో తన ప్రభావాన్ని పెంచుకునేందుకు చైనా ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తోంది. ఆఫ్ఘనిస్తాన్తో బలమైన సంబంధాలు ఉంటే డ్రాగన్ కంట్రీ ఆధిపత్యానికి చెక్ పెట్టే అవకాశం ఉంటుందన్నది కూడా భారత్ ఆలోచన. భారత్తో పాటు ఆఫ్ఘనిస్తాన్ అడుగులు వేస్తే చైనా, పాక్ చేసే కుట్రలు తిప్పికొట్టే అవకాశం ఉంటుంది. అంత కీలకం ఆ దేశం. ఇవన్నీ జరగొద్దు అనుకునే ఇప్పుడు చైనా తన నక్కతోక బుద్ధి చూపించింది. సిపెక్ను ఆఫ్ఘనిస్తాన్కు విస్తరించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. అదే జరిగితే భారత్కు మరిన్ని సవాళ్లు తప్పవు. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ 10 TV.